పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టెన్ నందు నేను ప్రధాన శాస్త్రవేత్త వరిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం సార్వకాలమైన సన్న గింజ వరి రకాల గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో 6 వ్యవసాయ మండలాలుగా విభజింపబడింది. అంటే ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే మనకి అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలు వస్తాయి. ఇక్కడ మనకి మిక్కిలి సన్న గింజ రకాలు అంటే 1000 గింజల బరువు మనకి 15 గ్రాముల లోపునే చూసుకుంటే 140 రోజుల కాల పరిమితిలో మార్టెర్ సంబ, అలాగే 150 రోజుల కాల పరిమితిలో MT 1262 రకాలు ఇక్కడ వేసుకోవచ్చు. అయితే మధ్యస్థ సన్న గింజలు అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తే శ్రీకాకుళం సన్నాలు అనే రకం, ఆర్జీఎల్ 2537 అనే రకాన్ని వేసుకోవచ్చు. అలాగే MTU 1318 అనే రకాన్ని కూడా వేసుకోవచ్చు. అయితే ఉత్తర కోస్తా మండలంకి వచ్చేసరికి మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకి 140 రోజుల కాల పరిమితిలో MTU 1224, MCM 103 ఉన్నాయి. అయితే 150 రోజుల కాల పరిమితి చూసుకుంటే కనుక MTU 1262 బాపట్ల పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన BPD 2846 రకాలు కూడా ఈ జిల్లాల వాళ్ళు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మధ్యస్థ సన్న గింజ రకాలు చూసుకుంటే కనుక మనకి ఎక్కువగా సాగు చేసే శ్రీకాకుళం సన్నాలు వేసుకోవచ్చు. అలాగే MTU 1318 వేసుకోవచ్చు. అలాగే స్వర్ణ రకం కానీ ఇంద్ర అంటే మనకి MTU 1061 రకం కూడా వేసుకోవచ్చు. అయితే విజయనగరం జిల్లాలో MTU 1128 అనే రకం దాదాపు 1.2 లక్షల హెక్టార్ల విస్తరణలో కూడా సార్వాలో సాగు అవుతుంది. ఇది ఎందుకు రైతాంగం ఇష్టపడుతుందంటే చేను మీద పడకుండా ఉంటుంది, ధాన్యం తెలుపు. కానీ ఎక్కువగా ఎండాకు తెగులు వస్తున్న నేపథ్యంలో కొంచెము సరైన వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కనుక ఎండాకు తెగులు సోకిస్తే మనకి ధాన్యంలో క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి నాణ్యతలో దానికి ప్రత్యామ్నాయంగా మనకి MTU 1310 అనే రకం, అలాగే MTU 1232, MTU 1275, MTU 1239 రకాలు కూడా మనం వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎక్కడైతే మెరక ప్రాంతాలు ఉన్నవారు సన్న రకం వేసుకోవడం మంచిది. ఒకేసారి అందరూ సన్న రకాలు వేసినా కూడా రేపు మార్కెట్ రేట్ ఉండదు. నీళ్లు నిలబడే పల్లె ప్రాంతాల్లో మనకి మధ్యస్థ సన్న రకాలు వేసుకోవడం మంచిది. అయితే అలాగే కృష్ణా మండలం అంటే కృష్ణా, బాపట్ల, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాలు చూసుకుంటే కనుక ఎక్కువగా సాగు చేస్తే సామా మసూరి వేసుకోవచ్చు. అలాగే మనకి బావపురి సన్నాలు అంటే సింగిల్ క్రాప్డ్ ఏరియా అంటే ఒకే పంట వేసే ప్రాంతాలు నాగార్జున సాగర్, కుడికాలువ ఆయకట్టు అలాంటివి ఉన్న ప్రాంతాల్లో BPD 2270, అలాగే BPT 2595, బాపట్ల మసూరి అలాంటి రకాలు వేసుకోవచ్చు. 150 రోజుల కాల పరిమితి ఉన్న రకాలైన BPD 2846, MTU 1262 కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి 140 రోజుల కాల పరిమితిలో అయితే MTU 1224, అలాగే MTU 103 అనే రకాలు కూడా వేసుకోవచ్చు. రకాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు అంటే నీటి లభ్యతను బట్టి 140 రోజుల 150 రోజులు అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యస్థ సన్నగింజ రకాలైన MTU 1318, ఇంద్ర అంటే 1061, స్వర్ణ, అలాగే పాండురంగ మచిలీపట్నం నుంచి విడుదల చేసిన పాండురంగ MCM 100 అనే రకం కూడా మనకి వేసుకోవచ్చు. ఈ పాండురంగ అనే రకం 140 రోజుల్లో వస్తుంది. ఇకపోతే పల్నాడు జిల్లాలో అంటే ఎక్కువగా JGL 384 రకాలు వేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా మనకి మార్టెర్ సంబ MTU 1224 వేసుకోవచ్చు. అలాగే కొంచెం MTU 1271 తక్కువ ఎరువులు యంత్రం వేసుకోవాలి. 1271, MTU 1190 ఈ రకాలు కూడా కొంచెం తక్కువ ఎరువులు వేసుకోవాలి. ఈ 2 రకాలు వేసే రైతులు. 1271 మాత్రం పొడుగు సన్నగింజ కొద్దిగా సన్న రకమే కానీ RNRని పోలి కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఈ రకాలు 140 రోజుల్లో వస్తాయి అన్నమాట. ఇకపోతే గోదావరి మండలంకి వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలు వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకు సన్న రకాలు మిక్కిలి సన్న రకాలు చూసుకుంటే మనకి MTU 1224, MTU 1262, అలాగే చౌడు ప్రాంతాలకి MCM 103 అనేది వేసుకోవచ్చు. ఇక మధ్యస్థ సన్న రకాలు వచ్చేసరికి MTU 1318, స్వర్ణ, మనకి ఇంద్ర అంటే MTU 1061, అలాగే PLA 1100 బాడవా మసూరి వేసుకోవచ్చు. అలాగే 140 రోజుల కాల పరిమితిలో వేసుకోవాలనుకున్నప్పుడు MTU 1310, అలాగే ముంపును తట్టుకునే రకమైన MTU 1232, అలాగే MTU 1275 అనే రకాలని మనకి గోదావరి జిల్లాల్లో వేసుకోవచ్చు. ఇకపోతే నీరు తక్కువగా ఉండే ప్రాంతాలు, తర్వాత దక్షిణ మండలం అంటే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలు వచ్చేసరికి మనకి సామా మసూరి అక్టోబర్ 2వ పక్షం నుంచి వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎడగారులో సన్న రకాలు వేసుకున్నప్పుడు నెల్లూరు మసూరి కానీ, నెల్లూరు సుగంధ, అలాగే మనకి నెల్లూరు ధనురస్సి, NLR 3354 వేసుకోవచ్చు. అయితే BPD వేసే ప్రాంతంలో BPTకి చెడుపిల్లలు అవి వస్తాయి కాబట్టి BPTకి మొలక రాకుండా ఉండే రకమైన MTU 1224, అలాగే MTU 1271, MCM 103 రకాలు మనకి అక్టోబర్ 2వ పక్షం నుంచి వేసుకోవచ్చు. ఇది కాకుండా కొంచెము మనకి చిత్తూరు జిల్లాలో కొంచెం మధ్యస్థ సన్నగింజ రకాలు వేసే ప్రాంతంలో
ఆ ప్రాంతంలో మనకి ఎక్కువ జింకు ఇవ్వగలిగే రకం ఎన్ఎల్ఆర్ 32, 38 రకం కూడా వేసుకోవచ్చు. అలాగే అత్యల్ప వర్షపాతం మండలమైన నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లా వచ్చేసరికి ఎక్కువగా ఇక్కడ బీపీటీ 5204 ఎక్కువ వేస్తుంటారు. అలాగే మనకి నంద్యాల జిల్లాలో ఎన్డీఎల్ఆర్ 7 నంద్యాల సోనా అనే రకాన్ని వేసుకుంటారు. అయితే మనకి బీపీటీకి ప్రత్యామ్నాయంగా సామామోషన్ ఎంటీయూ 1224 వాటర్ సమ్మా రకం వేసుకోవాలి. ఎంటీయూ 1224 కొంచెం మనకి శని మీద మొలవకుండా ఉంటుంది. అలాగే మనకి ఎంటీయూ 1278 కూడా ఎన్డీఎల్ఆర్ 7 అలా వేసే ప్రాంతంలో వేసుకోవచ్చు. అలాగే మనకి సామామోషన్కి దగ్గరగా ఉండే ఎంసీఎం 103 కూడా ఈ ప్రాంతాల్లో వేసుకోవచ్చు. ఇకపోతే ఈ రకం యొక్క లక్షణాలు చూసుకుంటే కనుక మనకి మార్టెర్ సాంబా మనకి 140 రోజుల్లో వస్తుంది. చేను మీద పడకుండా హెక్టార్కి 6.5 నుంచి 7.5 టన్నులు దిగుబడి ఇస్తుంది. సన్న బియ్యం 2 వారాల నిద్ర వస్తగలుగుతుంది. అగ్గి తెగులు తట్టుకుంటుంది. ధాన్యం తెలుపుకుంటుంది. ఇంకోటి ఎంటీయూ 1222 మార్టెర్ మషూర్. ఇది ఏంటంటే 150 రోజుల కాల పరిమితి. ఇక్కడ ఒక ముఖ్యమైన మెలకువ ఏంటంటే రైతాంగానికి దీనికి సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ఎరువులు వేస్తే అంటే పిలక చేసే శక్తి ఎక్కువ ఉంటుంది, కాలపరిమితి పెరుగుద్ది. దానివల్ల తర్వాత వచ్చిన పిలకలు మనకి ధాన్యం మొక్క అవుతుంది. కాబట్టి సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వేసుకోవాలి. ఇది ఎక్కువగా మన కృష్ణా మండలంలో సాగులో ఉంది. అలాగే మనకి పల్నాడు, నంద్యాల, కర్నూలు అలాంటి ప్రాంతాల్లో తేలికపాటి నెలలోనే వేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొంచెం పడిపోయే స్వభావం ఉంది కాబట్టి తేలిక నెలలో పడదు. ఇది మనకి కొంచెం గింజ పొడుగ్గా ఉండి 6.5కి దగ్గర పోలు ఉంటుంది. సో ఈ ఎంటీయూ 1271 రకం కూడా తిండికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం నిద్రావస్థ కలదు, దీన్ని వేసుకోవచ్చు. అలాగే చౌడు ప్రాంతాల్లో అలాగే మామూలు ప్రాంతాల్లో కూడా బీపీటీకి దగ్గరగా ఉండే ఎంసీఎం 103 అనే రకం వేసుకోవచ్చు. ఇది చేను మీద పడదు, మనకి 140 రోజుల్లో వస్తుంది. బియ్యం కూడా పారదర్శకంగా ఉండి పట్టుదలుపు లేకుండా ఉంటుంది. సాంబ మషూర్ అందరికీ తెలిసిందే. కాకపోతే సాంబ మషూర్ అంటే ఎక్కువ వర్షాలు వచ్చే ప్రాంతాల్లో మనకి ఎండాకు తెగులు వస్తుంది, దోమపోటు అవి వస్తున్నాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయమైన మనకి 1224 ఇలాంటి రకాలు వేసుకోమని చెప్తున్నాం. ఇది కాకుండా బాపట్ల పరిశోధన స్థానం నుంచి బీపీటీ 2846 ఇది చేను మీద పడకుండా సన్న బియ్యం 150 రోజులు. ఇది కూడా మనకి కృష్ణా మండలంలో వేసుకోవచ్చు. అలాగే బాపట్ల ప్రాంతాల్లో బీపీటీ 2782 భవతి అనే రకం కూడా మనకి 150 రోజుల్లో చేను మీద పడిన రకం, దీన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే నాగార్జున సాగర్ సింగిల్ ఆయకట్టు ఒకే పంట వేసేటప్పుడు బీపీటీ 2590 తేజ్ అనే రకం వేసుకోవచ్చు. ఇది హెక్టార్కి 6.5 నుంచి 7 టన్నులు దిగుబడిని ఇస్తుంది. ఇకపోతే మధ్యస్థ సన్న గింజల్లో కొత్త రకమైన గత 2-3 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న ఎంటీయూ 1318 ఇది 150 రోజుల కాల పరిమితి. ధాన్యం ఎరుపు స్వర్ణలాగా దిగుబడి కూడా మనకి ఎకరానికి 45 బస్తాల పైనే వస్తుంది సార్వాలో. అయితే ఇది ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టుగానే 1262 లాగానే ఇది కూడా సిఫారసు చేసిన ఎరువులు. అంటే ఇదైతే అసలు స్వర్ణలాగానే ఈ ఎరువులు వేసుకోవాలంటే ఎకరానికి 24 కిలోలు నత్రజని, 24 కిలోలు భాస్వరం, 24 కిలోలు పొటాష్ ఇచ్చే ఎరువులు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ఎరువులు వేసుకుంటే కనుక మనకి పిలక శాతం ఎక్కువ అయ్యి తర్వాత కాలపరిమితి పెరుగుతుంది. దాని తర్వాత వచ్చేవి కూడా మనకి ఇబ్బంది పడతారు. కాబట్టి రైతులు దాన్ని మొక్క వద్దు తర్వాత వచ్చి పిల్లలు. అందుకనే సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే 13, 18, 12, 62 రకాలకు వేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లాలో 1121 వేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా చూసుకున్న రకాలు చూసుకుంటే ఎంటీయూ 1310 ఇది ధాన్యం తెలుపు మనకి 140 రోజులు వస్తుంది. హెక్టార్కి 7 టన్నులు దిగుబడి ఇచ్చే సామర్థ్యం గల రకం. అలాగే ఇంకో రకం ఎంటీయూ 1275 ఇది కూడా మనకి గోదావరి మండలంలో విజయనగరం అటువైపు కూడా వేసుకోవచ్చు. 140 రోజుల్లో ధాన్యం తెలుపు చేను మీద పడకుండా హెక్టార్కి 6.5 నుంచి 7 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అలాగే సార్వాలు ఆలస్యంగా వేసుకున్నప్పుడు మనకి 1121 ప్రత్యామ్నాయంగా మనకి ఎన్ఎల్ఆర్ 32, 38 హై జింక్ అంటే ఎక్కువ జింక్ పాలిష్ బియ్యంలో 24.5 ppm ఉన్న అది కూడా రకం కూడా వేసుకోవచ్చు. ఇది అంటే మనకి 120 రోజుల కాల పరిమితులు వస్తాయి కాబట్టి లేటుగా వేసుకున్నప్పుడు ఈ రకాన్ని మనకి ఉత్తర కోస్తా అగ్రచిన ప్రాంతాల్లో హై జింక్ వరి రకంగా వేసుకోవచ్చు. ఏ రకాన్ని ఎంపిక చేసుకోవాలి, ఆ ప్రాంతానికి అనుకూలంగా వేసుకుంటే రైతాంగం ఈ సార్వాలో మంచి దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.